ఏప్రిల్ నెల కూడా ఎండింగ్ కి వచ్చేసింది. జనవరి తర్వాత స్టార్ హీరోల సందడి లేకుండానే సిల్వర్ స్క్రీన్ జర్నీ కంటిన్యూ అవుతుంది. పేరుకు ప్రతి నెల 25 సినిమాలు వరకు రిలీజ్ అవుతున్నా అందులో 1-2 హిట్ కావడం కూడా గగనంగా మారింది. గడిచిన 4 నెలల్లో టాలీవుడ్ జర్నీ ఎలా సాగింది? ఫుల్ రిపోర్ట్ ఈ స్టోరీలో చూద్దాం. భారీ ఆశలతో 2025ని స్టార్ట్ చేసిన టాలీవుడ్ మొదట్లో కాస్త హోప్స్ ఇచ్చినా తర్వాత పూర్తిగా తడబడింది. ఈ 4 నెలల కాలంలో దాదాపు 70 సినిమాలు రిలీజ్ అయితే అందులో 5 అంటే 5 హిట్ అనిపించుకున్నాయి. మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోరాడినా ఫైనల్ గా సక్సెస్ రేంజ్ ను రీచ్ అవ్వలేకపోయాయి. సంక్రాంతి బరిలో 2 బ్లాక్ బస్టర్స్ రావడంతో ఇండస్ట్రీలో జోష్ కనిపించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ కాలేదు. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఆ నెలలో ఆ ఒక్క సినిమానే హిట్ అనిపించుకుంది. మార్చిలో పెద్ద హీరోల సందడి లేకపోయినా మ్యాడ్ స్క్వేర్, కోర్టు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ అందుకున్నాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అదే నెలలో కాస్త మంచి బస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్హుడ్, దిల్రుబా సినిమాలు మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. సమ్మర్ హాలిడేస్ కావటంతో ఏప్రిల్ మీద చాలా ఆశలు పెట్టుకుంది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. కానీ ఈ నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. ఫస్ట్ వీక్ లో జాక్, సెకండ్ వీక్ ఓదెల 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చినా అవి హిట్ సౌండ్ చేయలేకపోయాయి. దీంతో ఫస్ట్ 4 months లో నిరాశపరిచిన టాలీవుడ్ స్క్రీన్ కమింగ్ మంత్స్ లో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.